బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. శుక్రవారం నాటికి రాజమహేంద్రవరంలో 96.8, రూరల్లో 104.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సీతానగరం మండలంలో 267.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏకధారగా కురుస్తున్న వర్షాల కారణంగా రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు, ఇన్నీసుపేట, వియ్యలపురం, కోరుకొండ రోడ్లోని మార్కెట్ యార్డ్ తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు హోరెత్తిన ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ప్రచారంపై కూడా వర్షాల ప్రభావం పడింది. వర్షాల కారణంగా ప్రచారం సామాజిక మాధ్యమాలకే ప్రచారం పరిమితమైంది. ముంపు ప్రాంతాల్లో వరద సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ కె దినేష్ కుమార్ వెల్లడించారు. అవసరమైన వారు 9494060060 నెంబర్కు ఫోన్ చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కాగా వాగులు పొంగడంతో ఏజెన్సీలో చింతూరు మండలంలోని 2 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి తీరాన ఉన్న దేవీపట్నం గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. వరద ప్రభావం కారణంగా పాపికొండల టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి వల్ల ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10.60 అడుగులకు చేరుకుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి ఎప్పటికప్పుడు నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. సగటున రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటి మట్టం మరింత పెరిగితే విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక పునరావాస చర్యలు చేపట్టేందుకు వీలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కంట్రోల్ రూమ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఎంతటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతాల గుర్తింపు, పారుదల వ్యవస్థ, త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, నిత్యావసరాల సరుకుల కోసం గ్రామాల్లో క్షేత్రస్థాయిలో నిర్దిష్ట కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి అధికారులకు సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలలో పంట పొలాల్లో ముంపునకు గురయ్యాయన్నారు. ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వివరాలు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా షేర్ చేయాలన్నారు. ఆస్తి, పంటల నష్టం, మానవ, పశువుల ప్రాణ నష్టం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సిహెచ్సి, పిహెచ్సిలలో అత్యవసర సేవలు, మందులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. మారిన కొత్త భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా జిల్లాలోని ఏ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. ఇకపై పోలీసులు తమ పరిధి కాదంటూ పోలీసుల బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి 0 ఎఫ్ఐఆర్లో అవకాశం ఉండదు. 0 ఎఫ్ఐఆర్తో బాధితులు ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేస్తే దానిని స్వీకరించి విచారణ జరిపి సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఏ పోలీసు అధికారైనా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించరాదని ఎస్పీ పేర్కొన్నారు. కాగా ఎస్పీ నరసింహం శుక్రవారం రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. కోట్ల మంది భక్తులు ఉత్కంఠంగా ఎదురుచూసిన ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భండాగారం రహస్య గదిని 46 ఏళ్ల తర్వాత గురువారం తెరిచారు. అక్కడున్న భారీ పెట్టెలు, అల్మరాల్లో ఉన్న జగన్నాథుని ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. రహస్య గదిలో 3 భారీ పెట్టెలు ఉన్నాయి. వాటిలో 2 కలప, 1 స్టీల్తో చేసినవి. అలాగే 4 భారీ సైజు అల్మరాలు కూడా ఉన్నాయి. వాటిలో 3 కలపతో, 1 స్టీల్తో చేసినవి. ఈ అల్మరాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలున్నాయి. అయితే వాటి వివరాలను బహిర్గతం చేయబోమని ప్రతిజ్ఞ చేయడంతో వెల్లడించలేదు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల సమక్షంలో గురువారం ఉదయం 9:51 రహస్య గదిని తెరిచారు. సాయంత్రం 5:15 వరకు దశల వారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్కు చేర్చారు. ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా శ్రీక్షేత్రం వెలుపల గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం 8 నుంచి భక్తుల ప్రవేశాలు కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా ఆలయం లోపల జవాన్లను, స్నేక్ హెల్ప్ లైన్లను సిద్ధంగా ఉంచారు. గ్యాస్ కట్టర్లు, హైమాస్ట్ దీపాలు, ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళ్లినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్ రథ్ శ్రీక్షేత్ర పాలనాధికారి అరవింద పాడి విలేకరులకు రత్న భండాగారం వివరాలు వెల్లడించారు. అయితే భయపడినట్లు అందులో పాములు, విష కీటకాలు లేవని వారు తెలిపారు.